Hello, dear gentle friends. Welcome to All Rounder Info. This is Gananath Shankar. Homosexuality. యాక్చువల్లీ ఒక 10 years బిఫోర్ ఈ టాపిక్ని మాట్లాడాలంటే మేబీ ఉండనేమో. సో నేనే కాదు, సో పబ్లిక్గా ఇటువంటి విషయాల గురించి మాట్లాడడానికి మనం ఎంతగానో ఆలోచిస్తాం. బట్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విషయాన్ని మాట్లాడగలుగుతున్నానంటే దానికి ధైర్యం ఇచ్చింది సొసైటీ. సో థ్యాంక్స్ ఫర్ దట్ సొసైటీ. సో థ్యాంక్ యూ ఆల్. రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. హోమోసెక్షువాలిటీ. సో హోమోసెక్షువాలిటీ గురించి చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు. కొంతమంది దీన్ని ఈ రోజుల్లో చూశారంటే కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు. అరే ఇది నేచర్లో ఒక భాగమే అంటున్నారు. మరి మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే ఇది నేచర్ ఎలా అవుతుంది, ఇది నేచర్కే అగెయిన్స్ట్ కదా అని చెప్పేవాళ్ళు ఇంకా కూడా ఇండియాలో, ఎస్పెషల్లీ మన దేశంలో ఇంకా కూడా చాలా ఎక్కువ శాతం ఉన్నారని చెప్పొచ్చు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి నాకే అర్హత ఉంది? నేను డాక్టర్ కాదు, ఒక పెద్ద సైకాలజిస్ట్ కాదు, సో లేకపోతే కనీసం ఈ టాపిక్ పైన భయంకరంగా రీసెర్చ్ చేసిన ఒక వ్యక్తి కూడా కాదు. సో బట్ స్టిల్ ఒక రెస్పాన్సిబిలిటీతో, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ టాపిక్ గురించి ఈరోజు మన వీడియోలో, మన ఛానల్లో డిస్కస్ చేయాలని అనిపించింది. ఈ రోజే మనం ముఖ్యంగా ఎందుకు ఈ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే గత కొన్ని సంవత్సరాలుగానే సో ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే విషయాన్ని లీగలైజ్ చేయాలి. సో ఎలాగైతే జనరల్గా ఆపోజిట్ సెక్స్లో మ్యారేజ్ చేసుకుంటే దానికి ఒక లీగల్గా ఒక సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారో అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. అదేవిధంగా ఆపోజిట్ సెక్స్ అనేది కాకుండా సేమ్ సెక్స్లో అంటే ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకుంటే కూడా, ఇద్దరికి ఒప్పందమై కలిసి పెళ్లి చేసుకుంటే కూడా సో దీనిని ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంగీకరించాలి. సో దీన్ని కూడా ఒక లీగల్ మ్యారేజ్ కింద హస్బెండ్ అండ్ వైఫ్ లాగా సో దీన్ని గుర్తించాలి అని చాలా సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పర్టిక్యులర్గా చెప్పాలంటే ఒక 2-3 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో దీనిపైన ఒక కేసు నడుస్తుంది. ఒక 2 రోజుల ముందు చూసారంటే మన స్టేట్ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం పైన స్పందిస్తూ సో సారీ అండి, దీన్ని మేము యాక్సెప్ట్ చేయలేమని ఒక పిటిషన్ వేశారు. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలని, అంటే ఇది ఒక ఫ్యామిలీ కింద వీళ్ళని తీసుకురావాలి. లీగల్గా ఒక మగ పెళ్లి చేసుకుంటే, ఒక ఆడ పెళ్లి చేసుకుంటే లీగల్గా వీళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసికల్గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది మన ఇండియన్ కల్చర్కే అగెయిన్స్ట్ అయిన విషయం. సో ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనే దానికే అగెయిన్స్ట్ అయిన విషయం. సో ఫ్యామిలీ అంటే ఏంటి? సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాము. సో ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ పెళ్లి చేసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్, సో ఆ హస్బెండ్ అండ్ వైఫ్కి పుట్టే సంతానం, సో వీళ్ళంతా కలుపుకుంటే ఈ రిలేటివ్ సిస్టమ్ని కలుపుకుంటేనే ఒక ఫ్యామిలీ అంటాం కదా. మరి అటువంటి ఫ్యామిలీకి ఆస్కారమే ఉండదే సో వీళ్ళు చెప్తున్న ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్లో. అటువంటప్పుడు సో ఇది ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్కి అగెయిన్స్ట్గా ఉండేటప్పుడు సో దీన్ని మేము లీగలైజ్ చేయలేము. సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో వస్తాయి కాబట్టి ససేమిరా అని గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హోమోసెక్షువల్ అనే విషయం ఇది నేచరేనా? కొంతమంది చెప్తున్నారు కదా నేచర్గానే పుడుతుంది. బై నేచర్గా వచ్చే విషయాన్ని అడ్డుకోవడానికి, క్వశ్చన్ మార్క్ చేయడానికి అసలు మీరెవరు? సో ది బై నేచర్ ఇచ్చిన ఒక వరమో శాపమో, నేచర్ ఇచ్చిన ఒక విషయం, సో దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెప్తున్నారు. మరి ఇది నిజంగానే నేచరా అని చూస్తే ఎన్నో ఇయర్స్గా సో అమెరికన్ సైంటిస్ట్ కానివ్వండి, సో లేకపోతే ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లోనే ఇది ఆల్రెడీ పాపులర్ అయింది కాబట్టి సో వెస్ట్రన్ కంట్రీస్లో ఎంతోమంది సైంటిస్ట్ దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా వరకు ఇది బయాలజికల్ ఫ్యాక్టరా అన్న విషయాన్ని కన్క్లూడ్ చేయలేకపోతున్నారు, బై నేచరే అన్న విషయాన్ని కన్క్లూడ్ చేయలేకపోతున్నారు. మరి రీసెంట్ పాస్ట్లో ఒక 4-5 years పాస్ట్లో చూసారంటే చాలామంది హ్యూమన్ సబ్జెక్ట్స్ని ఎవరైతే ఈ రిలేషన్షిప్లో, సేమ్ సెక్స్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళని సో ఒక రీసెర్చ్ ఫ్యాక్టర్గా పెట్టుకొని, శాంపుల్స్గా పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏం చెప్తుందంటే ఇది ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్. ఇది పూర్తిగా బయోలాజికల్ ప్రాబ్లం అని చెప్పలేము, జెనెటికల్ డిజార్డర్ అని చెప్పలేము, అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన విషయం అని కూడా చెప్పలేము. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సో సోషల్ ఫ్యాక్టర్స్తో పాటుగా సామాజిక విషయాలకు సంబంధించింది కాకుండా సో పలు రకాలైన కారణాలు దీనికి ఉన్నాయి. సో దీన్ని కూడా ఒక రకంగా నేచర్ అని చెప్పొచ్చు అని సో కొంతమంది రీసెర్చ్ సైంటిస్ట్ దీన్ని కన్క్లూడ్ చేశారు. మరి కొంతమంది ఏమని చెప్తున్నారంటే, తత్వవేత్తలు కానివ్వండి, కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే అరే దీన్ని నేచర్ అని ఎలా చెప్పగలం? సో బై నేచర్ మన బాడీ పార్ట్స్, మన ఆర్గాన్స్ సో ఏ విధంగా అయితే నేచర్గా వచ్చాయో సో
ఏ విధంగా అయితే నేచర్తో వచ్చాయో అది మాత్రమే నేచర్కి సంబంధించిన విషయం. ఫైన్, ట్రాన్స్జెండర్ అనే ఒక విషయం ఉంది, ఆ జోలికి మనం పోవట్లేదు. ఎందుకంటే అది నేచురల్ డిజార్డరో లేకపోతే డిజార్డర్ అనే మాటను కూడా పక్కన పెట్టేద్దాం. సో కొంతమంది కమెంట్ సెక్షన్లో రావచ్చు, సో డిజార్డర్ కాదనే చెప్దామండి, అది నేచురల్గా వచ్చే ఒక థింగ్ అది. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఈ హోమోసెక్షువల్ థింగ్స్ అనేది కంప్లీట్గా మన మనసుకి సంబంధించిన ఫీలింగ్స్కి సంబంధించిన విషయం కదా. సో బై బర్త్ మన బాడీలో పార్ట్స్ ఎలాగైతే ఉన్నాయో అందరికీ ఎలాగైతే ఉన్నాయో హ్యూమన్స్కి, ఐ మీన్ మేల్కి ఎలాగైతే ఉందో ఫీమేల్కి ఎలాగైతే ఉందో, సో ఈ హోమోసెక్షువల్ అని చెప్పుకునే వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ యొక్క థింకింగ్, వాళ్ళ యొక్క ఫీలింగ్స్. సో ఇందువల్లే వచ్చింది కాబట్టి దీన్ని మనం బై నేచర్గా వచ్చిన విషయంగా చెప్పలేము. సో అందులో కాకుండా ఏదైతే నేచర్గా వచ్చిందో, నేచర్గా ఒక మ్యాన్, ఒక మగ అయితే ఒక ఆడదైతే, సో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అది జరిగే విషయమే రీప్రొడక్షన్. సో అటువంటి రీప్రొడక్షన్కి ఆస్కారమే లేనప్పుడు దీన్ని నేచర్ అని చెప్పి ఎలా చెప్తామని సెట్ ఆఫ్ పీపుల్ దీన్ని సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది మన యొక్క భావ స్వాతంత్రం గురించి, ఐ మీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తారు, ఫండమెంటల్ రైట్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఉన్నప్పుడు, సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ స్పీచ్ కానీ ఏం చెప్తుంది, నా మనసుకి ఏమనిపిస్తే అది నేను మాట్లాడొచ్చు. సో నా మనసుకి ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నానో అది లవ్ అయి ఉండొచ్చు, ఒక ద్వేషం అయి ఉండొచ్చు, సో దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ చెప్పింది కదా. అటువంటి ఫండమెంటల్ రైట్స్లో భాగంగానే కదా ఈరోజు సో నాకు సేమ్ సెక్స్ పైన, ఆపోజిట్ సెక్స్ కాకుండా సేమ్ సెక్స్ పైన సో నాకు ఒక అట్రాక్షన్ కలిగినప్పుడు దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి అడిగితే, ఎస్, పైపెచ్చుగా చూసినా లోతుగా వెళ్ళి చూసినా ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ట్రాన్స్పరెన్సీగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఫీలింగ్స్తో సంబంధించిన విషయం ఇది అని చెప్పి చూస్తే ఎస్, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఈరోజు ఏం అడుగుతున్నారంటే, ఒక సెట్ ఆఫ్ హోమోసెక్షువల్స్ ఏమని అడుగుతున్నారంటే, సో మగ పెళ్లి చేసుకున్నా, ఒక ఆడ పెళ్లి చేసుకున్నా, దీన్ని లీగలైజ్ చేసి మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వండి, సమాజంలో మేము కూడా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఒక సర్టిఫికేట్ని మాకు ఇష్యూ చేయాలి, ఇది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ రైట్గా మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పి పోరాడుతున్నారు. మరి ఇక్కడే వచ్చింది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. జనరల్గా ఇండియన్ సిస్టంలో తీసుకున్నా, ఏ సిస్టంలో తీసుకున్నా కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయండి, కొన్ని పదాల గురించి మనం మాట్లాడుకుందాం. కుటుంబం అనేది ఒక వ్యవస్థ, మనకందరికీ తెలుసు. ఈ కుటుంబం అనే వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, సో వీళ్ళందరూ ఉంటారనమాట ఒక కుటుంబం అనే సిస్టంలో. సో అదేవిధంగా ఇంకొక పదాన్ని తీసుకుందాం, ఇంకొక టర్మినాలజీ, క్లాస్మేట్స్ అంటారు. క్లాస్మేట్స్ అంటే ఎవరండి? అంటే ఒక స్కూల్లోనో, ఒక కాలేజ్లోనో, ఏదైనా ఒక ట్యూషన్లోనో, ట్రైనింగ్ సెంటర్లోనో నీ తోటి విద్యార్థి అంటే ఎందుకని మెయిన్ మోటో ఏంటి అక్కడ? క్లాస్మేట్గా నువ్వు కూర్చునే మోటో ఏంటంటే, స్టూడెంట్గా నీ మోటో ఏంటంటే, క్లాస్మేట్గా నీ మోటో ఏంటంటే, సో కలిసి చదువుకోవడం వల్ల రిజల్ట్ అనేది ఒకటి ఉంది. అదేంటి? చదువు. రిజల్ట్ అనేది చదువు, నేర్చుకునే నాలెడ్జ్. సరే, కలీగ్ అని ఇంకొక పదం ఉంది, నాతో పాటు పనిచేసే ఒక వర్కర్, సో వాళ్ళని మనం కలీగ్ అని చెప్పి చెప్తాం. మనతో పాటు పని చేసే ఒక వ్యక్తి. సో అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, కలిసి పనిచేసి అల్టిమేట్ రిజల్ట్ అనేది ప్రాఫిట్, అదే శాలరీ అనే విషయం కోసం పని చేస్తాం. సో ఈ మూడు విషయాలను చూడండి. ఫ్యామిలీ ఒక రిలేటివ్ సిస్టమ్ ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే క్లాస్మేట్స్, ఇది కూడా రిలేటివ్ సిస్టమే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్లడ్ రిలేషన్, ఇది ఒక సైకలాజికల్ రిలేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఇక్కడ కూడా ఉంది, అదే చదువు. మూడో విషయం తీసుకుంటే కలీగ్ అనే ఒక సిస్టమ్. సో ఈ సిస్టంలో కలిసి పనిచేస్తాము, సో రిజల్ట్ అనేది ప్రాఫిట్ లేకపోతే శాలరీ అయి ఉండొచ్చు. సో కుటుంబానికి రిజల్ట్, సో వారసత్వం, ఐ మీన్ నెక్స్ట్ ఫ్యామిలీ జనరేట్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ క్లాస్మేట్కి రిజల్ట్ చదువు, సో ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. కలీగ్కి రిజల్ట్ శాలరీ లేకపోతే బెనిఫిట్ అనేది ప్రాఫిట్. మరి వీటికి ప్రతిదానికి రిజల్ట్ అనే ఒక విషయం ఫిజికల్గా కనబడుతుంది మనకి. మరి ఇక్కడ హోమోసెక్షువల్ లేకపోతే సేమ్ సెక్స్ మ్యారేజ్, సింపుల్గా చెప్పాలంటే సేమ్ సెక్స్ మ్యారేజ్లో రిజల్ట్ అనేది ఏముంది? అర్థమవుతుంది అనుకుంటాను, వాచ్ చేసే వాళ్ళకి ఆ కామన్ సెన్స్ ఖచ్చితంగానే ఉంటుంది. ఇది మీకు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, అరే హోమోసెక్షువల్స్ అనేది ఒక ఫీలింగ్ అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా, ఆ ఫీలింగ్కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇక్కడ కేవలం రీప్రొడక్షన్ కోసమో లేకపోతే సెక్షువల్ ఫీలింగ్స్ కోసమో ఇద్దరు హోమోసెక్షువల్స్ కలుసుకోరు. సో అది ఒక ఫీలింగ్, అది ట్రూ లవ్. సో ఆ ట్రూ లవ్ అనేది ఎవరెవరికి వచ్చినా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు అని చెప్తారు. ఎస్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్, ఇది ఎవరెవరి యొక్క పర్సనల్
విషయం. మరి ప్రాబ్లం ఎక్కడంటే ఈ పర్సనల్ విషయంగా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ పర్సనల్ విషయం పబ్లిక్ విషయం అయినప్పుడు ఖచ్చితంగా చాలా సమస్యలు వస్తాయి. లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక హోమోసెక్షువల్ అనే ఒక పర్సనల్ థింగ్ని, ఒక ఫీలింగ్కి సంబంధించిన ఒక విషయం ఫీలింగ్గా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఎవరు టచ్ చేయడానికి హక్కు కూడా లేదు. బట్ ఆ ఫీలింగ్కి ఒక ఫిజికల్ రూపం కల్పించండి. ఎందుకంటే ఫిజికల్ రూపం కల్పించినా దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అలా రిజల్ట్ లేని ఒక విషయానికి ఒక ఫిజికల్ రూపంని కల్పించండి. మాకు సొసైటీలో ఒక అంగీకారాన్ని ఫిజికల్గా ఇవ్వండి, ఒక సర్టిఫికేట్ రూపంలో ఇవ్వండి అడగడం ఇది న్యాయమేనా అన్న విషయమే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా నా అభిప్రాయానికి వ్యతిరేక అభిప్రాయాలు చాలా ఉంటాయి. మనం సొసైటీలో ఏదైతే వచ్చామో, సో మనం ఇంట్లో మనల్ని మనం చూసుకునే అద్దంలో కనబడే ముఖం వేరే, పబ్లిక్ వచ్చిన తర్వాత పబ్లిక్లో కనబడే అద్దంలో కనిపించే ముఖం వేరే. ఎస్, సొసైటీకి వచ్చిన తర్వాత కలిసిమెలిసి ఉండాలి. సో వేరే అభిప్రాయాలని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో దీనికి వ్యతిరేక అభిప్రాయాలు కూడా ఉంటాయి. ఐ వెల్కమ్ దాట్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. సో బట్ స్టిల్ నా అభిప్రాయాన్ని కూడా షేర్ చేయాలని చెప్పి అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక విషయం ఈరోజు మనం పబ్లిక్ దీన్ని ఒక సిస్టమ్ కింద రికగ్నైజ్ చేయమని చెప్పి అడుగుతున్నారు కదా. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయండి, మ్యారేజ్గా రికగ్నైజ్ చేయమని చెప్పి అడుగుతున్నారు కదా. పర్సనల్గా ఉన్నంతవరకు ఏ బాధ లేదండి, బాగుంటుంది. ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్గా కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. బయాలజికల్గా పక్కన పెట్టేద్దాం, బయాలజికల్గా ప్రాబ్లం ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఫ్యూచర్లో దీన్ని కనుక రికగ్నైజ్ చేస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో మన కళ్ళ ముందే ఈరోజు రికగ్నైజ్ చేస్తే ఏదో ఒక గే కపులో లేకపోతే ఒక లెస్బియన్ కపులో, గే కపుల్ అంటే ఏంటి, లెస్బియన్ కపుల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అర్థం కాకపోతే గూగుల్ చేసి చూడండి. సో ఒక గే కపులో, ఒక లెస్బియన్ కపులో సో మన ముందు నడుచుకొని వెళ్ళేటప్పుడు ఒక నార్మల్ ఫీలింగ్తో ఉండే వ్యక్తికి, సో వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళని లీగలైజ్ చేసినప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీగా ఒక హౌస్లో ఉండేటప్పుడు వాళ్ళిద్దరు సేమ్ సెక్స్ కపుల్గా అఫీషియల్ కపుల్గా ఉండేటప్పుడు మన కళ్ళ ముందే అఫీషియల్గా వాళ్ళు ఎవరు తెలిసినప్పుడు, రికగ్నైజ్ చేసినప్పుడు సైకలాజికల్గా మార్పులు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంది. ఇది సైకాలజీ చదివే స్టూడెంట్స్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒక్క విషయాన్ని పదే మనం చూసినా మాట్లాడినా అందరికీ సేమ్ స్ట్రాంగ్ సైకాలజీ ఉండదు. వీక్ సైకాలజీ కలిగిన వాళ్ళు, ఈజీగా అట్రాక్ట్ అయ్యే సైకాలజీ కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈజీగా ఈ విషయాలు ఇప్పుడు కూడా ఒక విషయం, ఇటువంటి విషయాలు చాలా ఈజీగా అట్రాక్ట్ అవ్వబడతాయి. సో అలా అట్రాక్ట్ అయినప్పుడు ఇది సొసైటీలోనే చాలా పెద్ద మార్పుని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏ రకమైన మార్పు అంటే ఫ్యూచర్లో హ్యుమానిటీకే అంతమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ జస్ట్ థింక్ అబౌట్, ప్రతి ఒక్కళ్ళు హోమోసెక్షువల్ అనే ఒక ఫీలింగ్కి అట్రాక్ట్ అయిపోయి, సో లీగల్గా కూడా దీన్ని కల్పించింది కదా గవర్నమెంట్ అని చెప్పి మ్యారేజ్ చేసుకొని అదే సిస్టంలో ఉండిపోతే, సో వేర్ ఇస్ ద రీప్రొడక్షన్? సో హ్యూమన్ రేస్ అనేది ఏ విధంగా పెరుగుతుంది? ఏదో నేచర్ వచ్చి మనల్ని అంతం చేయాల్సిన అవసరం లేదు. మన ఫీలింగ్సే, మన తోటి విషయాలే దీన్ని అంతం చేస్తాయి. సో ఇది ఒక ఫీలింగ్గా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ దీన్ని ఒక ఫ్యామిలీ సిస్టంలో తీసుకురావడానికి ఖచ్చితంగా మనం చాలా 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 ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఐ విల్ క్యాచ్ యు అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టిల్ దెన్, దిస్ ఇస్ Grannath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.